చూసారా? లైక్ రిక్వెస్ట్ పట్టుకొని చేంజెస్ చేసినప్పుడు ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? ఏంటి సంగతి? అండ్ వేపలైజర్స్ ఇవన్నీ గూడా ఇన్‌స్టాల్ జేసి ఇవన్నీ ఏమన్నా వెళ్లి అన్నీ అబ్జర్వ్ చేసారా ఏమన్నా? రిక్వెస్ట్ రెస్పాన్స్ చూసామండి. అండ్ వ్యాపలైజర్‌లో హ్మ్. చేసాము. ఆప్షన్స్ మీరు చూపించినట్టు మాకు రావట్లేదండి. ఏం ఇష్యూ వస్తుంది? ఇష్యూ ఏం కాదు సార్, అది ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసాము. ఓకే. అది ఇంటర్నల్‌గా ఎటువంటి అప్లికేషన్ ఇంకేం చూపించట్లేదండి. మొన్న క్లాస్‌లో మీరు చూపించారు కదా! అవును. ఆహాహా! సెటప్ కరెక్ట్ అవ్వలేదా? సార్ షేర్ కేపీ చేయమంటారా స్క్రీన్? సార్ యాహ్! ఈవెన్ కేపీ లాస్ట్‌ది క్లాస్‌ది వీడియో కూడా లైక్ పెట్టలేదా? యాహ్! ఏం పెట్టలేదు సార్. లైక్ ఇంకా ఆహ్, ఒక పని చేస్తా ఆగండి. నేను అది కూడా చేయలేదు సార్. జస్ట్ బర్బ్ సూట్ సెటప్ చేసుకున్నాను. అంతే. ఓకే. సరే నేను ఒకసారి వెంకట్ గారితోని మాట్లాడదాం. మీరు గూడా ఒకసారి పెట్టండి. మైబీ ఆయన ఎంబీసీలో ఉండి చేయలేదేమో. అండ్ ఓకే. ఒక్క నిమిషం మీరు షేర్ చేయండి. యెస్. ఇది సార్ ఒక్క నిమిషం ఇంకా నాకు కనిపించట్లేదు. ఇలాగనే వస్తదండి అది. ఒక్క నిమిషం స్క్రీన్ కనిపించట్లేదండి నాకు. స్క్రీన్ కనిపించట్లేదు. షేరింగ్ అని వస్తుంది నాకు. కేపీ గారు మీకు కనిపిస్తుందా? నో సార్. నాకు షేరింగ్ అని వస్తుంది. మళ్ళీ చేయమంటారా ఒకసారి? యాహ్! స్టాప్ చేసి చేయండి. యాహ్! యాహ్! ఇప్పుడు కనిపిస్తుంది. ఇంతేనా సార్ ఇది? యాహ్! అంతే. ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసి చెక్ చేయండి. వెబ్‌సైట్‌లో ప్రాక్సీ ఆన్ ఉందా? సార్ వెబ్‌సైట్‌లో ప్రాక్సీ యాడ్ చేస్తాం. యాహ్! అందుకే అది ఓపెన్ అవ్వట్లేదు. వెబ్‌సైట్‌లో ప్రాక్సీ ఆఫ్ చేయండి. ప్రాక్సీ కనెక్ట్ అయ్యి ఉన్నట్టున్నది దీనికి. సో అందుకోసం అని చెప్తే మీకు ఇచ్చారు. అవును సార్, ప్రాక్సీ కనెక్ట్ అయింది. నేను చేయలేదు. బర్ప్ ఆన్ చేసి చూడండి ఒకసారి వస్తే వస్తది. ఓకే. ఇప్పుడు అప్లైజర్‌లోకి వెళ్ళండి ఒకసారి. ఇది ఇలా ఉంచొచ్చు కదండి. ఉంచేయచ్చు దానికేం ప్రాబ్లమ్. అప్లైజర్‌లోకి వెళ్ళండి. యాహ్! ఓకే. ఓకే సార్. అండ్ డిడ్ యూ ఫేస్ ఎనీ ఇష్యూస్ లైక్ మీరు ఎట్లాంటి రిక్వెస్ట్‌లో ఏం ట్యాంపర్ చేశారు? అయినా సరే కొంచెం చెప్తారా? నిన్న బర్బ్‌సూట్‌లో నేను చెప్పాను కదా! రిక్వెస్ట్‌తోని ప్లే చేయండి. ఆర్ మెథడ్స్ తీసి వేరే మెథడ్స్ పెట్టండి అని చెప్పి. రైట్. లేదా హోస్ట్ మార్చి చెక్ చేయండి. యూ నీడ్ టు ప్లే విత్ ద రిక్వెస్ట్ అని చెప్పాను కదా! సో అది ట్రై చేసి మీరు ఎట్లా చూసారు? మీకేం అర్థమైంది? అంటే మీరు ఇట్లా చేంజెస్ చేసినప్పుడు సర్వర్ ఎట్లా రెస్పాండ్ అవుతుందని ఎనీ ఓవర్ వ్యూ ఏదైనా వెబ్‌సైట్ పైన చేసినప్పుడు మీకెలా అనిపించింది? ఇది కొంచెం చెప్తారా ఎవరైనా?
చేశారా లేదా అసలు? అదన్నా చెప్పండి. అంటే లేదు అంటే నేను నార్మల్‌గానే ఇక్కడ జాబ్ పర్పస్ కొరకు నేను గెట్ పోస్ట్ మెథడ్ యూజ్ చేశాను. కానీ ఓకే. రెస్పాన్స్ అన్నది నాకు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో తెలియలేదు. ఓకే. అంటే రెస్పాన్స్ కోడ్స్ వస్తాయి గదా! అంటే మీరు ఇవి మార్చినప్పుడు ఎట్లా వచ్చింది? అవునవును. అంటే కొన్ని వచ్చేసరికి 403 నాట్ ఫౌండ్ హ్మ్. అలా. 404 నాట్ 1 వస్తది. ఆ! 500 సీరీస్ వస్తది. 200 సీరీస్. అవును సార్. యాహ్! సో, అది కొంచెం క్లారిటీ వస్తే బావుంటుందని చెప్పి నేను మీకు చెప్పాననమాట. యాహ్! జనరల్‌గా అయితే టెస్టింగ్ వైస్‌లో అంటే మనం వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏది చూసుకున్నా గూడా మీరు రెగ్యులర్‌గా చూసేవి రెండే రిక్వెస్ట్. ఒకటి గెట్ ఎళ్తది. ఒకటి హ్మ్. పోస్ట్ ఎళ్తది తప్ప ఇంకొక మెథడ్ అనేది వెళ్ళదు. అవును. దోస్ ఆర్ ద ప్రీ డిఫైన్డ్ థింగ్స్. బట్ మనం వేరే మెథడ్స్‌లో పంపించినప్పుడు ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. దేర్ మైట్ బి ఎ ఛాన్స్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ డిస్క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రైట్. అది హ్యాండిల్ చేయలేకపోతే సర్వర్ ఆ రిక్వెస్ట్ హ్యాండిల్ చేయలేకపోతే వేరే థింగ్స్ కూడా ఆ! డిస్‌ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకోసం అని చెప్పి నేను అది చూడమని చెప్పానన్నమాట. అండ్ కేపీ ఓకే. గారు మీరు? అంటే నాకు చూసాను గానీ నాకు అంటే క్లియర్‌గా చెప్పాలంటే నాకు రెస్పాన్స్ ఏమి అర్థం కాలేదు సార్. అంటే అంటే జస్ట్ ఎలా అంటే ఒకసారి ఐ మీన్ స్క్రీన్ షేర్ చేయమంటే చేస్తాను. షూర్. చేసి ఫస్ట్ క్లియర్ ఇట్ ఆఫ్. బికాజ్ ఎందుకంటున్నా అంటే ఈ కమ్యూనికేషనే ఈవెన్ మెయిన్ ఇంపార్టెంట్ మనం. ఈవెన్ నేను నిన్న అడిగింది కూడా ఎందుకంటే నాకిప్పుడు ఎర్లీ మార్నింగ్ సార్. సో, ఒకవేళ మీరు నేను అడిగిన తర్వాత మీరు వీడియో సెండ్ చేసినా నాకు అంటే ఇంకా ప్రాపర్‌గా ఓకే. చెప్పాలంటే నిన్న ఇది మనం ఫస్ట్ క్లాస్ వీడియో ఎప్పుడు అప్‌లోడ్ చేశారు? నాది నిన్న ఫస్ట్ క్లాస్‌దెప్పుడో చేశారు సార్. అంటే డెమో కాకుండా హ్మ్. అదైతే నిన్న చేసినట్టున్నారు సార్. సో, అది ప్రాబ్లమ్ అయిపోతుంది సార్. ఓకే. నేను చెప్తా అండి. నేను గూడా వాళ్ళకి చెప్తాను. యాహ్! స్క్రీన్ షేర్ కనిపిస్తుందా సార్? యాహ్! ఇట్స్ వి ఆర్ గుడ్ టు సీ. లాస్ట్ వన్ retail.sbibank.in. సో, దాంట్లో ఫస్ట్ రిక్వెస్ట్. యాహ్! దట్స్ యాహ్! ద రిక్వెస్ట్. ఏం రెస్పాన్స్ ఏం కనిపించట్లేదండి. ఫస్ట్ నాకు రిక్వెస్ట్ పిచ్చి పైన క్లిక్ చేయండి. ఆ! ఇది అంటే నిన్న చూసాను కానీ నాకు జస్ట్ ఏంటంటే మీరు చెప్పారు గదా! రిక్వెస్ట్‌లో ఉండే మెథడ్స్, తర్వాత రెస్పాన్స్‌లో ఉండే ఇవి తప్ప నాకు అంటే ఏం చేంజ్ చేస్తే ఎలా వర్క్ అయిద్దో కూడా నాకేం అర్థం కాలేదు సార్. అంటే ఫ్రాంక్‌గా చెప్తున్నాను. అంటే యాహ్! ఇక్కడ ఈ రిక్వెస్ట్ పైన రైట్ క్లిక్ చేయండి నేను చెప్తా. సెండ్ ఇట్ టు రిపీటర్. యాహ్! రిపీటర్ ట్యాబ్ మాడ్యూల్‌లోకెళ్ళండి. సో, ఇక్కడ సెండ్ కొట్టండి ఫస్ట్. పైన సార్. సెండ్ ఆప్షన్ ఉంది గదా! యాహ్! సో, ఈ రిక్వెస్ట్‌కి థిస్ ఈస్ ద రెస్పాన్స్. అంటే ఇది ఏ రిక్వెస్ట్ మనం మెయిన్ వెబ్‌సైట్‌నో ఏదైతే ఇప్పుడు గూగుల్‌లోకెళ్ళి క్లిక్ చేసినామో,
అది క్లిక్ చేసినప్పుడు వెళ్ళిన రిక్వెస్ట్ అన్నమాట ఇది. మెయిన్ రిక్వెస్ట్. ఓకే. సో, ఆ రిక్వెస్ట్‌కి నీకు 200 ఓకే రెస్పాన్స్ వచ్చింది. కిందకి స్క్రోల్ చేయి. రెస్పాన్స్. అంటే మీరు అవి నాకు అర్థమైనయి సార్. అంటే మీరు ఎలా చెప్పారంటే సమ్ చేంజెస్ చేయండి ఇచ్చిన అవును. రిక్వెస్ట్‌లో. ఇప్పుడు ఆ గెట్ ఉంది కదా! గెట్ తీసేసి ఆప్షన్స్ పెట్టు. క్యాపిటల్స్‌లో పెట్టు. సెండ్ కొట్టు. దీనికేమొచ్చింది రిక్వెస్ట్? రెస్పాన్స్. 400 బ్యాడ్ రిక్వెస్ట్ వచ్చింది. బ్యాడ్ రిక్వెస్ట్ వచ్చింది. అంటే ఈ వెబ్‌సైట్ అనేది ఇట్లా మనం ఏమన్నా చేంజెస్ చేసినప్పుడు ఇట్లా రెస్పాండ్ అవుతుంది. అంటే ఆప్షన్స్ మెథడ్‌లో నేను పంపించినప్పుడు ఇది బ్యాడ్ రిక్వెస్ట్ ఇస్తుంది. రైట్. సో, ఇప్పుడు ఇక్కడ క్యాన్సెల్ పక్కన బ్యాక్ బటన్ ఉందా? క్యాన్సిల్. పైన సెండ్ పక్కన క్యాన్సెల్ ఉంది చూడు. యాహ్! దాని పక్కన బ్యాక్ బటన్ ఉంది కదా! యారో బటన్. యెస్. దానిపైన యాహ్! క్లిక్ చేయి. రైట్. సో, ఇక్కడ ఇప్పుడు హోస్ట్ ఉందా? retail.sbibank.in రిక్వెస్ట్‌లో. ఈ యాహ్! అవును సార్. అది తీసేసి వేరే డొమైన్ ఏదన్నా పెట్టు. retail.sbibank.in మొత్తం తీసేసి సంథింగ్ ఏదన్నా ఈవిల్.com వేరే ఏదన్నా డొమైన్ పెట్టు. స్పేస్ ఉంటది. అదంతా ఉండాలి. హోస్ట్ సెమికోలన్ స్పేస్. ఒక స్పేస్ రావాలి. సెండ్ కొట్టు. ఎంటర్ రావద్దు. సెండ్ కొట్టు. దీనికి కూడా ఏమొచ్చింది? బ్యాడ్ రిక్వెస్ట్ వచ్చింది. రైట్. సో, ఇట్లా నువ్వు పోస్ట్ రిక్వెస్ట్ ఒకటి పట్టుకొని వేరే వేరే వెబ్‌సైట్స్‌ని పట్టుకొని చూసుకున్నా. ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌కి ఏంటంటే డిఫాల్ట్‌గా ఎర్రర్ మెసేజెస్ ఇట్లా వస్తున్నాయి. ఓకే. వేరే వెబ్‌సైట్స్ చూసినావనుకో నీకు ఇక్కడ 400 సీరీస్ రావచ్చు, 500 సీరీస్ రావచ్చు, 300 సీరీస్ రావచ్చు, ఏదన్నా రావచ్చు. అర్థం చేసుకోవాలి మనం. అంటే ఇట్లా నేనేమన్నా చేంజెస్ చేస్తున్నప్పుడు సర్వర్ ఎట్లా రెస్పాన్స్ ఇస్తుందనేది అర్థం చేసుకోమని చెప్పి చెప్పానన్నమాట నేను. యాహ్! అది. అట్లా. వేరే వెబ్‌సైట్ ఇప్పుడు ఈ పెద్ద పెద్ద వెబ్‌సైట్స్ పట్టుకున్నామనుకో ఏం జరుగుతుందంటే వాటిలో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసుంటుంది కాబట్టి దాంట్లో ట్రై చేసుకోవద్దు. దేర్ ఆర్ మల్టిపుల్ డిఫరెంట్ ఇంకా చిన్న చిన్న వెబ్‌సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకొని ట్రై చేయండి. అప్పుడు మీకు ఇంకా బావుంటది. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తదన్నమాట. ఇప్పుడు ఈ గెట్ రిక్వెస్ట్ పట్టుకొని చేశారు. రైట్. నెక్స్ట్ యాహ్! పోస్ట్ రిక్వెస్ట్ పట్టుకోండి. అంటే లాగిన్ రిక్వెస్ట్ ఏదైనా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మనకిక్కడ అది ఓకే. పోస్ట్‌లో ఎళ్తది. కింద బాడీ పార్ట్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్ అవి కనిపిస్తాయి. రైట్. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ తీసేసినప్పుడో లేకపోతే అందులో మీరు ఇచ్చినయి కాకుండా వేరే ఏమన్నా ఇచ్చినప్పుడు రెస్పాన్స్ ఎట్లా వస్తది? అది అర్థం చేసుకోండి అని చెప్పి చెప్పానన్నమాట. బికాజ్ ఈ కమ్యూనికేషన్ పైన మన కంప్లీట్ నెక్స్ట్ అంతా కూడా దీనిపైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్‌గా మనం ఏంటి యాస్ ఎ ఈ సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ ఇవన్నీ పక్కకు పెడితే జనరల్ యూజర్ ఏంటి యూజర్‌కి ఇవన్నీ తెలీదు. రైట్. సో, అవును సార్. తనేం ఇప్పుడు వెబ్‌సైట్ ఓపెన్ చేస్తాడు, లాగిన్ అవుతాడు, ఇవన్నీ చేసేసుకుంటా ఎళ్ళిపోతాడు. బట్ బ్యాక్ ఎండ్‌లో ఇన్ కేస్ ఈ రిక్వెస్ట్‌లు ఏమైనా మోడిఫై అయ్యి పంపిస్తే అక్కడ అటాక్ అవుతదని చెప్పి ఈ మన అటాకర్స్‌కి అన్నా మనకి మాత్రమే తెలుసు. రైట్. సో, ఆ మిలీషియస్ కంటెంట్ కావచ్చు, మిలీషియస్‌గా మనం ఏమైనా చేంజెస్ చేసినప్పుడు డైరెక్ట్ అటాక్ కొట్టలేం. రైట్. సో, ఫస్ట్ మనం ఏం చేస్తాం చెక్ చేసుకుంటాం. అంటే నువ్వు ఏదైనా అటాక్ డైరెక్ట్ కొట్టే ముందు అసలు సర్వర్ మనం ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ చేసినప్పుడు లేదా ఈ రిక్వెస్ట్‌లో ఏమైనా చేంజెస్ చేసినప్పుడు సర్వర్ ఎట్లా రెస్పాండ్ అవుతుందనేది ఒక క్లారిటీ వస్తే నీకు సర్వర్ ప్రతి ఒక్క దానికి 200 సిరీస్ వస్తుంది అని అనుకో. అప్పుడు అంటే నువ్వు ఏం చేంజెస్ చేసినా సర్వర్ యాక్సెప్ట్ చేస్తుందని చెప్పి దాని అర్థం. రైట్. సో, సో, ఇప్పుడేదో లూప్ హోల్ ఉందని. యాహ్! రైట్. సో, అట్లా అర్థం చేసుకోవాలన్నమాట. సో, దట్ ఈస్ హౌ వాట్ ఐ సెడ్ టు అండర్‌స్టాండ్ ద కమ్యూనికేషన్ అన్నమాట. సో, దట్స్ ద మెయిన్ థింగ్. ఓకే. ఓకే. యాహ్! అవి కొంచెం రికార్డింగ్ వీడియోస్ కొంచెం ఎర్లీగా సెండ్ చేయమని సార్. లైక్ ఏంటంటే ఇప్పుడు నేను ఇంకా అర్థమైంది. అంటే ఐ కెన్ రిమైనింగ్ టూల్స్ నేను ఏమి యాడ్ చేసుకోలేదు సార్. లైక్ ప్రీవియస్‌వే యాడ్ సార్ నాకో డౌటు క్రోమ్‌లో ఇప్పుడు ప్రాక్సీ ఆన్ చేసుకుంటే ఇంటర్నెట్ రాదా సార్? క్రోమ్‌లో అసలు ప్రాక్సీ ఎందుకొచ్చింది? లైక్ క్రోమ్‌లో కాదు. ఫైర్‌ఫాక్స్‌లో అనుకుంటా మీరు అడగాల్సింది.
అంటే ఫైర్ ఫాక్స్‌లో యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో గూడా లేదు లేదు. మీరు క్రోమ్‌ని అసలు ఇట్లా టచ్ చేసుకోకండి. ప్రాక్సీ ప్రాక్సీ కనెక్ట్ చేసుకుంటే ఇంటర్నెట్ రాదు. ఇందాక నుంచి నేను దీంట్లో లైక్ అందుకే క్లాస్ లేట్ అయింది. ఇందాక నుంచి వెబ్ మాస్టర్ లాగిన్ అవుతా ఉంటే రాట్లేదు. దెన్ ప్రాక్సీ ఆఫ్ చేసుకుంటే అప్పుడు నేను వచ్చింది. అందుకే స్టార్టింగ్‌లో గూడా మీకు చెప్పాననుకుంటా. లైక్ ఫైర్ ఫాక్సే. ఇది చేసేటప్పుడు దీనికొక సెపరేట్ బ్రౌజర్ పెట్టుకోండి. బికాజ్ మన పర్సనల్ థింగ్స్ మనకి ఒక బ్రౌజర్‌లో మెయింటైన్ జేసుకోవాలి. టెస్టింగ్‌కి సంబంధించిన థింగ్స్ అన్నీ గూడా ఇంకో బ్రౌజర్‌లో జేసుకోవాలి ఎప్పుడైనా సరే. బికాజ్ అంటే రెండిట్లో యాడ్ చేసుకున్నాను సార్. అరే రెండిట్లలో చేసుకోవద్దు. ఒకటే బ్రౌజర్ పైన ఫోకస్ చేసుకో. ఓకే. డెడికేటెడ్‌గా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు క్రోమ్‌లో పెట్టుకుంటే క్రోమ్‌లో మన ఈమెయిల్స్ కావచ్చు, మన జీమెయిల్ థింగ్స్ కావచ్చు, మన పర్సనల్ థింగ్స్ కావచ్చు, అన్ని దాంట్లోనే ఉంటాయి. రైట్. సో, మీరేమన్నా ఇన్‌స్టంట్‌గా మీరేమన్నా మీ పని జేసుకోవాలన్నా ఓపెన్ చేసినప్పుడు అది రాలేదనుకో ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఓకే. సో, ఒక ఇది డెడికేటెడ్‌గా ఒక బ్రౌజర్ పెట్టేసుకొని దాని ద్వారానే వెళ్ళండి. ఓకే. అదే. యాహ్! దట్స్ ద మెయిన్ దాని థింగ్. నుంచి దాని నుంచి ఫస్ట్ లైక్ దీంట్లో నుంచి జాయిన్ అవుదాం అంటే అది సెట్ అవ్వక మళ్ళీ మొబైల్‌లో జాయిన్ అయ్యి దెన్ ప్రాక్సీ హ్మ్. ఇవన్నీ ఆఫ్ చేసుకుంటే అప్పుడు యాహ్! ఆ వేపలైజర్స్ అవి ఏవైతున్నాయో అవి గూడా ఇన్‌స్టాల్ చేసి పెట్టేసేయండి. ఓకే. చేసుకున్నాను సార్. సో, నెక్స్ట్ సో, ఇవాళ గెట్ స్టార్టెడ్ విత్ ద వల్నరబిలిటీస్ పార్ట్. ఓకే. సో, ఇవాళ ఓకే. ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం. సో, దట్స్ అబౌట్ ది హోస్ట్. ఇప్పుడు ఉండండి స్క్రీన్ షేర్ ఆపొద్దు. సో, డైరెక్ట్‌గా ప్రాక్టికల్ థియరిటికల్ చెప్పుకుంటూ ప్రాక్టికల్ చేపిస్తా. ఓకే. ఓకే సార్. సో, స్క్రీన్ షేర్ చేయవా? యెస్. యాహ్! ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ కాన్సెల్ పక్కన బ్యాక్ బటన్ నొక్కు. వన్ టైమ్. యాహ్! యాహ్! స్టే హియర్. ఓకే. సో, ఇప్పుడు ఈ రిక్వెస్ట్‌కి సంబంధించిన మిమ్మల్ని ప్లే చేసుకోమని చెప్పాను గదా! సో, దీనికి సంబంధించిన థింగ్స్ ఏంటి అనంటే, ఫస్ట్ హోస్ట్ అని కనిపిస్తుందా? హోస్ట్ అంటే ఏంటి జనరల్‌గా? వాట్ అసలు హోస్ట్ హోస్టింగ్ చేసే ప్లాట్‌ఫార్మ్‌లా. యాహ్! అది ఓకే. బట్ ఈ రిక్వెస్ట్‌లో హోస్ట్ అనే దాంట్లో మీకెళ్ళే అది అసలు ఏంటి? ఏమెళ్తుంది అక్కడ హోస్ట్ వాల్యూలో? ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌లో హోస్ట్ వాల్యూ ఏముంది? బ్యాంకింగ్ ఎస్‌బీఐ అప్లికేషన్. డాట్ retail.sbibank.in ఇన్. రైట్? రైట్. అంటే దట్ షోస్ దట్ ఈ రిక్వెస్ట్ అనేది sbi.bank.in అనే సర్వర్‌కి వెళ్తుందని చెప్పి దానర్థం. రైట్? యెస్ సో, సార్. ఇఫ్ ఇన్ కేస్ ఈ హోస్ట్‌ని టాంపర్ చేసినప్పుడు ఓకే. హోస్ట్‌ని టాంపర్ చేసిన తర్వాత గూడా ఈ ఎస్‌బిఐ సర్వర్స్ అనేటివి అది చెకింగ్స్ చెయ్యకుండా ఆ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసింది అనంటే యాక్సెప్ట్ చేసి 200 ఓకే అని రెస్పాన్స్ ఇచ్చింది అనంటే దాన్ని మనం హోస్టెడ్ టాంపరింగ్ అని చెప్పి చెప్తాం. ఓకే. లైక్ ఇందాక నేను హాట్‌స్టార్ డాట్ కామ్ అని ఆ! క్లిక్ ఇప్పుడు చేశాను. హాట్‌స్టార్ డాట్ కామ్ ఈవెన్ అని కొట్టినప్పుడు ఏమైంది ఇక్కడ 400 సిరీస్ వచ్చింది. బ్యాడ్ మీకు అది బ్యాడ్ యాక్సెప్ట్ డిసిషన్ చేయలేదు. ఫర్ యాహ్! రైట్. అదే ఇన్ కేస్ అది యాక్సెప్ట్ చేసి 200 సీరీసే ఇచ్చింది అని అనుకో, దాన్ని మనం హోస్టెడ్ టాంపరింగ్ అని చెప్పి రిపోర్ట్ చేస్తాం. ఓకే. సో, దిస్ ఈస్ ఓకే. యువర్ ఫస్ట్ వల్నరబిలిటీ. ఓకే. సో, దీంట్లో కేసెస్ ఉంటాయి. ఓకే. ఎట్లా కేసెస్ ఉంటాయి అనంటే, ఇప్పుడు సరే ఇప్పుడు మనం ఏం చేసినాం దీంట్లో retail.sbi.bank తీసేసి hotstar.com అని పెట్టినాం. మనకి ఇక్కడ 400 సీరీస్ వచ్చింది. ఓకే. లీవ్ ఇట్. సరే. నెక్స్ట్ ఇప్పుడు retail.sbibank.com తీసేసి వేరే ఇన్ కేస్ అది వేరే మార్చిన తర్వాత 200 ఓకే అని వచ్చి నెక్స్ట్ రెస్పాన్స్‌లో కింద స్క్రోల్ చెయి. ఇక్కడ మనకి హెచ్‌రిఫ్ లింక్స్ కొన్ని కనిపిస్తాయి అక్కడక్కడ. మనం కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే పైకెళ్ళి. హ్మ్. హ్మ్.
దీంట్లో రావట్లేదు. కింద సెర్చ్ ఉంది కదా, రెస్పాన్స్ ఇదిగోండి సార్, ఇదిగోండి. యా. సో ఇక్కడ మీకు ఫోల్డర్ కనిపిస్తుంది, హెచ్డిఎఫ్ అని చెప్పి ఫోల్డర్ కనిపిస్తుంది. జనరల్ గా ఏంటి అంటే కొన్ని వెబ్సైట్స్ లో కంప్లీట్ ఆ వెబ్సైట్ సంబంధించిన లింక్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు హోస్ట్ మీరు మార్చినప్పుడు ఆ డొమైన్, ఈ హెచ్డిఎఫ్ లింక్స్ లో కూడా ఆ డొమైన్ మారిపోతే దాన్ని కూడా హోస్టెడ్ ట్యాంపరింగ్ అని చెప్పి చెప్తాం. ఇది కొంచెం అర్థం కాలేదనుకుంటా. సరే, ఒక్కసారి స్క్రీన్ షేర్ స్టాప్ చేయండి, నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. సో ఫస్ట్ వచ్చేసి హోస్టెడ్ ట్యాంపరింగ్. సో దీంట్లో ఫస్ట్ కేసు ఏంటి అని అంటే, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. నేను ఎగ్జాంపుల్ తో సహా క్లియర్ గా రాస్తున్నా. లెట్స్ టేక్, మీరు ఆ రిక్వెస్ట్ లో hotstar.com అని ఉంది. ఓకే, దీన్ని మీరు evil.com అని చెప్పి మార్చాలి. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, evil.com అని మార్చిన తర్వాత ఇన్ కేస్ సర్వర్ 200 ఓకే అని చెప్పి రెస్పాన్స్ ఇస్తే అది హోస్టెడ్ ట్యాంపరింగ్. దట్స్ ద ఫస్ట్ కేస్ దట్ విచ్ హ్యావ్ టోల్డ్ యూ. ఓకే, సెకండ్ కేస్ మళ్ళీ hotstar.com అని ఉంది. ఓకే, దీన్ని మీరు evil.com అని చెప్పి మార్చారు. బట్ ఇక్కడ ఏంటి అంటే hotstar.com అని చెప్పి ఉన్నప్పుడు మీకు ఆ రెస్పాన్స్ లో కింద హెచ్డిఎఫ్ లింక్స్ లో సంథింగ్ లైక్ https hotstar.com/files ఇట్లా కొన్ని యుఆర్ఎల్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని evil.com కి మార్చినప్పుడు ఇప్పుడు ఈ యుఆర్ఎల్స్ కూడా అప్పుడప్పుడు ఏమైపోతాయి అంటే https evil.com/files ఇట్లా మారిపోతాయి అన్నమాట. అంటే ఇక్కడ డొమైన్ మారిస్తే ఆ కంటెంట్ వచ్చే దాంట్లో కూడా లైక్ రెస్పాన్స్ వచ్చే హెచ్డిఎఫ్ లింక్స్ లో కానీ అందులో వచ్చే యుఆర్ఎల్స్ లో కానీ ఈ evil.com అని చెప్పి మారిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ కేస్. క్లియర్, అర్థమైందా? Yes, sir. యా. సో ద ఫస్ట్ కేస్ ఇది చూడాలి, నెక్స్ట్ ఇది చూడాలి. థర్డ్ కేసులో ఏమవుతుంది అని అంటే hotstar.com అని ఉంది, దాన్ని మీరు evil.com కి మార్చినప్పుడు మీకు 300 సిరీస్. వాట్ ఎగ్జాక్ట్లీ 300 సిరీస్? రీడైరెక్షన్, రైట్? ఇప్పుడు ఈ డొమైన్ మార్చినప్పుడు ఆ రిక్వెస్ట్ కూడా 300 సిరీస్ లో రెస్పాన్స్ ఇచ్చి ఆ రిక్వెస్ట్ మొత్తాన్ని ఈ evil.com కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దెర్ ఆర్ 3 థింగ్స్. అంటే ఈ 3 జరుగుతాయని, ఒక్కటే దాంట్లోనే 3 జరుగుతాయని కాదు. ఈ మూడిట్లలో ఏది జరిగినా కూడా అది హోస్టెడ్ ట్యాంపరింగ్ కింద మనం రిపోర్ట్ చేస్తాం అనమాట. క్లియర్? ఒక 200 Yes, sir. సిరీస్, నెక్స్ట్ ఇది కూడా 200 సిరీస్ ప్లస్ ఈ డొమైన్ మారడము. థర్డ్ వన్ వచ్చేసి మారినప్పుడు అది రీడైరెక్ట్ అవ్వడం, ఈ డొమైన్ నుంచి ఇంకో డొమైన్ కి రీడైరెక్ట్ అవ్వడం. గాట్ ఇట్? Yes, sir. సో నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక వల్నరబిలిటీ, పోస్ట్ హెడర్ ఇంజెక్షన్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాము ఏంటి అని అంటే, ఇది ఒక ఓన్లీ ఫర్గెట్ పాస్వర్డ్. ఇది ఓన్లీ ఫర్గెట్ పాస్వర్డ్ ఫీల్డ్స్ లో మాత్రమే ఇది మనం చెక్ చేయాలి వల్నరబిలిటీ. సో జనరల్ గా ఈ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఫంక్షనాలిటీ ఎట్లా వర్క్ అవుతుంది, జనరల్ గా మీరు చూసినంత వరకు అది ఒకసారి ఎవరన్నా ఎనీవన్ కెన్ సే డోంట్ లింక్ అప్ విత్ ద బ్యాంకింగ్ అప్లికేషన్. జనరల్ అప్లికేషన్స్ లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, ఎట్లా వర్క్ లో ఎట్లా ఉంటుంది?
ఈ ఫర్గెట్ పాస్వర్డ్. ఫర్గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తే లైక్ ఫోన్ నంబర్ కానీ, ఈమెయిల్ కానీ యాహ్! ఎంటర్ చేయండి. సో దట్ లెట్స్ ఒక టేక్ అన్ ఓటీపీ ఎగ్జాంపుల్. లెట్స్ టేక్ ఫోన్ నంబర్ కాదు, ఈమెయిల్ ఉంది. సో ఈమెయిల్‌కి మనం పెడితే ఏమొస్తది? లైక్ ఓటీపీలా ఒకటొచ్చిద్ది. దెన్ అక్కడ ఆ లింక్ త్రూగా వెళ్తే ఎగ్జాక్ట్‌లీ. న్యూ 2 పాస్వర్డ్ మనం కేసెస్. సెటప్ చేసుకోవచ్చు. There are 2 cases. One is OTP or else forget password link, reset link, యాహ్! right? ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతదంటే ఓన్లీ రీసెట్ లింక్ దగ్గరనే వర్కౌట్ అవుతది. రీసెట్ లింక్ వచ్చే వెబ్‌సైట్స్‌లో మాత్రమే ఇది వర్కౌట్ అవుతది. ఈ వల్నరబిలిటీ అనేది. ఓకే. అసలు ఏం జరుగుతది ఏంటి అనంటే ఇప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్‌లో మీరు ఏం చేయాలి? మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. రైట్? సో యెస్. లెట్స్ యెస్. టేక్ ఎన్ ఎగ్జాంపుల్. abc@gmail.com అని మీ ఈమెయిల్ ఐడీ అనుకుందాం. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఆ వెబ్‌సైట్‌లోకి ఎళ్ళిర్రు. ఆ వెబ్‌సైట్ డొమైన్ వచ్చేసి లెట్స్ టేక్ xyz.com ఈస్ ద వెబ్‌సైట్. ఈ xyz.comలోకి ఎళ్ళిర్రు. అందులో ఫర్గెట్ పాస్వర్డ్ పైన మీకు అందులో ఆల్రెడీ అకౌంట్ ఉంది. ఫర్గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసిర్రు. అక్కడ ఈ ఈమెయిల్ ఐడీ ఇచ్చిర్రు. సో ఈ ఈమెయిల్ ఐడీ ఇచ్చి సబ్మిట్ కొట్టినప్పుడు అది ఏ రిక్వెస్ట్ ఎళ్తది? రీసెట్ లింక్ వచ్చిద్ది సార్. అంటే ఫర్గాట్ పాస్వర్డ్. అహా! రిక్వెస్ట్ ఏది ఎళ్తది? గెట్ రిక్వెస్ట్ ఎళ్తదా? పోస్ట్ రిక్వెస్ట్ ఎళ్తదా? పోస్ట్ రిక్వెస్ట్. రైట్? ఓహ్! పోస్ట్ రిక్వెస్ట్ ఎళ్తది. బికాజ్ మీరు ఇన్‌పుట్ ఇస్తున్నారు డేటా. మీ సైడ్ నుంచి మీరు ఇస్తున్నప్పుడు అది పోస్ట్‌లో ఎళ్తుంది. రైట్? పోస్ట్ రైట్. సో ఆ పోస్ట్ రిక్వెస్ట్‌లో మీ ఈమెయిల్ ఐడీ కింద బాడీలో ఉంటుంది. ద సేమ్ థింగ్ ఇప్పుడు ఈ హోస్ట్‌లో ఏముంటది? xyz.com అని చెప్పి ఉంటుంది. సో మీకు లింక్ దేని నుంచి వస్తది? ఈ ఈమెయిల్‌కి ఈ జనరల్ ప్రాసెస్ అయితే xyz.com నుంచి వస్తది. xyz.com నుంచి. రైట్? ఇప్పుడు ఈ రిక్వెస్ట్‌ని ఏం చేస్తారంటే రిపీటర్‌లకు పంపించి ఈ xyz.comని తీసేసి ఎనీ అదర్ డొమైన్. లెట్స్ టేక్ abc.com అని చెప్పి పెడతాను. ఓకే. ఓహ్! abc.com పెట్టి సెండ్ చేసారు. ఓకే. ఇన్ కేస్ మీకు ఈమెయిల్ అనేది ఈ xyz.com నుంచి కాకుండా abc.com నుంచి వస్తే దాన్ని హోస్ట్ హెడర్ ఇంజెక్షన్ అని చెప్పి మనం రిపోర్ట్ చేస్తాం. అర్థమైందా? యెస్ సార్. క్లారిటీగా. రైట్? యాహ్! లైక్ ఎలా అంటే లైక్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టాము. మన ఈమెయిల్ వచ్చేటప్పటికి ఏబీసీ అయితే, బట్ మనం అది ప్రాక్సీ ద్వారా బర్బ్ సూట్‌లోకి వెళ్ళినప్పుడు దాంట్లో ఆ ఫ్లిప్‌కార్ట్ తీసేసి అమెజాన్.కామ్ అని క్లిక్ చేసినా ఈవెన్ మనకి ఈమెయిల్‌లో రిక్వెస్ట్ వస్తే దాన్ని హోస్ట్ హెడర్ ఇంజెక్షన్ అంటాము. ఈమెయిల్‌కి లింక్ వచ్చినప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే లింక్‌లో ఇది మనకు తెలిసిపోతది కదా! ఫ్లిప్‌కార్ట్ నుంచి వచ్చిందా? అమెజాన్ నుంచి అమెజాన్ నుంచి వచ్చినప్పుడు, వచ్చిందా? అమెజాన్ నుంచి యాహ్! వచ్చినప్పుడు అది యెస్. హోస్ట్ హెడర్ హోస్ట్ ఇంజెక్షన్ హెడర్ అవుద్ది. ఇంజెక్షన్ అని బట్ చెప్పి మనకి రిక్వెస్ట్ మాత్రం ఫ్లిప్‌కార్ట్ నుంచి రావాలి. బట్ మనం అది రిక్వెస్ట్ అనేది అమెజాన్ నుంచి వచ్చింది. మనం బర్బ్ సూట్ యాహ్! ద్వారా అది ఐ మీన్ చేంజ్ చేస్తే అలా అంటే అలా రావడాన్ని హోస్ట్ హెడర్ ఇంజెక్షన్ అంటాము. ఎగ్జాక్ట్‌లీ. రైట్? సో హోస్ట్ హెడర్‌లో ఆ హోస్ట్‌కి సంబంధించిన హెడర్‌లో ఈ 2 థింగ్స్ మాత్రమే, ఈ 2 వల్నరబిలిటీస్ మాత్రమే ఉంటాయి. ఓకే. ఓకే. ఫస్ట్ వన్ హోస్ట్ హెడర్ ట్యాంపరింగ్. హోస్ట్ హెడర్ ట్యాంపరింగ్ మీరు ఏ రిక్వెస్ట్ అయినా పట్టుకొని చేసుకోవచ్చు. దాని గురించి ఏ ప్రాబ్లమ్ లేదు. బట్ హోస్ట్ హెడర్ ఇంజెక్షన్, ఫర్గెట్ పాస్వర్డ్ అది కూడా రీసెట్ లింక్ ఉన్న మాడ్యూల్స్‌లో మాత్రమే ఇది మనం చెక్ చేసుకోవాలి. ఓకే. సో ఇక నుంచి మీరు ఎట్లా ఉంటుంది? ఇక్కడ నుంచి ప్రాసెస్ మనకి ఎట్లా ఉంటుంది ఏంటి అనంటే, సో ఇవాళ నేను ఇప్పుడు 2 వల్నరబిలిటీస్ చెప్పాను. రైట్? సో ఈ యాహ్! 2 వల్నరబిలిటీస్‌ని గూగుల్‌లోకెళ్ళి ఈ వల్నరబిలిటీస్ పేరు కొట్టి హ్యాకర్1 రిపోర్ట్స్ ఇక్కడ రాస్తున్నా. హ్యాకర్1 రిపోర్ట్స్ లేదా మీడియం బ్లాక్స్ ఐడియా ఉందా ఎవరికన్నా? లేదు సార్. నేను అసలు ఈ ఫీల్డ్‌కే చాలా కొత్త. ఓకే. సో ఈ ఈ నేమ్స్, ఈ వల్నరబిలిటీ నేమ్స్ టైప్ చేసి దాని లాస్ట్‌లో ఈ హ్యాకర్1 రిపోర్ట్స్ లేదా మీడియం అని చెప్పి కొడితే మీకు గూగుల్‌లో సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. సో దాంట్లో ఏంటి అనంటే ఈ వల్నరబిలిటీస్ వాళ్ళు ఎట్లా కనుక్కున్నారు? వాళ్ళు రియల్ టైమ్‌లో ఏం చేశారు? వాళ్ళకి అసలు ఏం జరిగింది? ఏంటిదనేది కొంచెం ప్రాక్టికల్ స్క్రీన్ షాట్స్ అవి ఇవి కూడా ఉంటాయి. అవి మీరు చదవండి.
అంటే నేను చెప్పిన మోడల్‌నే చేశారా? దాంట్లో ఇంకా ఏమన్నా ఇంకేమన్నా చేశారా? సో, రీసెర్చ్ అనేది ఏదైతే నేను ఫస్ట్ క్లాస్‌లో చెప్పానో, ఇట్లా మీరు చేసుకుంటూ రావాలన్నమాట. డైలీ వైస్‌గా. ఏ అయితే వల్నరబిలిటీస్ చెప్పుకుంటూ వస్తానో వాటన్నిటికి కూడా రిపోర్ట్స్ గాని, బ్లాగ్స్ గాని ఉంటాయి. అవి ఒక్కసారి జస్ట్ స్క్రోల్ డౌన్ చేయండి. మ్యాటర్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు లాజిక్ అర్థమైంది కాబట్టి, అది స్క్రోల్ డౌన్ చేసినప్పుడు మీకే క్లారిటీగా అర్థమవుతది. ఇంకొకటి కూడా నేను క్లియర్‌గా చెప్పాల్సింది ఏంటంటే, ఈ వల్నరబిలిటీస్‌లోకి ఇంకా ఎళ్ళే ముందు, ఈ వల్నరబిలిటీస్ యొక్క లాజిక్‌ని పట్టుకోండి. కాన్సెప్ట్స్ కాదు. లాజిక్, బ్యాక్ ఎండ్ లాజిక్ అసలు ఏం జరుగుతుంది? ఏం మిస్ అవుతుంది? ఏంటిది? సో, ఆ లాజిక్స్‌ని పట్టుకొని మనం ప్లే చేసుకోవాలి ఎప్పుడైనా సరే. బికాజ్ మార్కెట్‌లో ఎట్లా ఉంటుందంటే, ఇదే వల్నరబిలిటీస్‌కి డిఫరెంట్ నేమ్స్ కూడా ఇస్తారు. బట్ అవి ఓపెన్ చేసి చూసినప్పుడు లాజిక్ నేను ఏదైతే చెప్తున్నానో అదే లాజిక్ అక్కడ మిస్ అవుతది. ఓకే. సో, అండర్‌స్టాండ్ ది లాజిక్స్ నాట్ విత్ ద నేమ్స్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేమ్ ఇస్తారు. ఓకే. అండర్‌స్టాండ్ ది లాజిక్ అండ్ స్టోర్ దిస్ లాజిక్. ఓకే. ఓకే. సో, వీటితో పాటు మీకు కొన్ని వెబ్‌సైట్స్ ఇస్తాను. వన్ సెకండ్. ఆహ్, చాట్‌లో షేర్ చేయాలా? గ్రూప్‌లో షేర్ చేయాలా? గ్రూప్‌లోనే షేర్ చేస్తా. సో దట్ మీకు ట్రాక్ ఉంటుంది. యాహ్! గ్రూప్‌లోనే షేర్ చేయండి. యాహ్! ఒక లిస్ట్ ఆఫ్ టెస్టింగ్ వెబ్‌సైట్స్ ఇచ్చేస్తా. ఓకే. సో, నెక్స్ట్ టైమ్ నుంచి ఏ వల్నరబిలిటీస్ డిస్కస్ చేసినా కూడా ఆ వెబ్‌సైట్స్‌లో మీరు ప్లే చేసుకోవచ్చు. ఓకే. ఇంకా మీకు రియల్ టైమ్‌వి నేను సిట్యుయేషన్స్‌ని బట్టి నేను మీకు రియల్ టైమ్స్ ఇచ్చేస్తా. ఓహ్! ఒకటుంటుంది. సో, నేను చెప్పిన ప్రతి ఒక్క వల్నరబిలిటీ ఇక నుంచి ఈ వెబ్‌సైట్స్‌లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ గో త్రూ అవుతూ ఉండండి. ఓకే. అది స్టార్ చేసుకోనో లేకపోతే ఏదైనా నోట్‌ప్యాడ్‌లోనో సేవ్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ నెక్స్ట్ దీంట్లో సైన్ అప్ గాని, రిజిస్ట్రేషన్స్ గాని ఏమన్నా ఉన్నా గూడా మీ పర్సనల్ ఈమెయిల్స్ ఏది గూడా వాడకండి. ఐ విల్ షో యూ అనదర్ టూల్. ఒక్క నిమిషం లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో, దిస్ ఈస్ ఎ వెబ్‌సైట్ tempmail.org అని జెప్పి. సో, దీంట్లో ప్రీ డిఫైన్డ్‌గా ఇక్కడ ఈమెయిల్ ఐడీ వస్తది. ఇది కాపీ చేసుకొని ఏ వెబ్‌సైట్స్‌లో అయినా సరే రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఈ ఈమెయిల్ ఐడీతోని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మెయిల్ బాక్స్, ఇన్‌బాక్స్ కూడా వచ్చేస్తది. ఓకే. యాహ్! సో, ఈ లింక్‌ని గూడా మీకు షేర్ చేస్తాను. వన్ సెకండ్. ఇది చాట్‌లో పెట్టేస్తా. ఓకే. సో, ఇవాళ చెప్పిన 2 కాన్సెప్ట్స్ ఆ వెబ్‌సైట్స్ పైన ట్రై చేసి మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారనంటే ఒక 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 వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇవాళ చెప్పిన వల్నరబిలిటీస్ ఏవైతే ఉన్నాయో మీరు ఏదో ఒక వెబ్‌సైట్‌లో ట్రై చేసినప్పుడు ఆ పేరు రాసి ఇది ఇలా చేశానని చెప్పి ఒక స్క్రీన్‌షాట్ ఏదైనా ఒకటి తీసుకొని దాని కింద పెట్టేసుకోండి. సో దట్ ఏంటి అనంటే ఫ్యూచర్‌లో అది మీకొక హ్యాండ్ బుక్ లాగా అయిపోతది. సో దట్ మీకెప్పుడన్నా
ప్రాబ్లమ్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఆ వర్డ్ డాక్యుమెంట్ అందులోనే కంటిన్యూ చేసుకోండి. డైలీ ఒక్కొక్క కొత్తది కాదు, ఒకటే డాక్యుమెంట్లోనే అన్ని గో త్రూ అవుతూ ఉండండి. సో దట్ మీకు దాంట్లోనే ప్రతి ఒక్కటి యాడ్ ఆన్ అవుతూ దాంట్లోనే మీరు ప్రతి ఒక్కటి ఫినిష్ చేసుకుంటూ రావచ్చు. క్లియర్? యెస్ సార్. ప్రాక్టీస్ చేస్తారా? ట్రై చేస్తారా Yeah. ఈ హోస్ట్ టైమ్స్ అవి? యాహ్! ట్రై చేస్తాం సార్. అండ్ ఆ కమ్యూనికేషన్స్ కూడా కొంచెం ప్లే చేయండి. ఇంకొంచెం మీరు గ్రిప్ తెచ్చుకోవాలి. ఓకేనా? సో అంటే ఓకే. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పాననేది మీకు ఇవాళ అర్థమై ఉంటది. అంటే మిమ్మల్ని అది ప్లే చేసినప్పుడు ఎట్లా వస్తుందో అర్థమైతే నెక్స్ట్ వల్నరబిలిటీస్ అన్ని నేను చెప్పినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తది. ఎట్లా ఏం జరుగుతుంది, ఏంటి అది ఇది అని చెప్పి. సో అందుకోసం అని చెప్పి ఆ కమ్యూనికేషన్ గ్రిప్ తెచ్చుకొని దీనిపైన మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ కేపీ గారు మీరు ఆ వ్యాపలైజర్స్ గాని అవి ఏవైతున్నాయో ఒకసారి ఎక్స్‌టెన్షన్స్ యాడ్ చేసి పెట్టేసేయండి. బికాజ్ రేపు సెషన్ రిలేటెడ్ వల్నరబిలిటీస్ స్టార్ట్ చేస్తాము. సో దాంట్లో దేర్ ఆర్ వి విల్ బి యూజింగ్ సమ్ ఆఫ్ ది టూల్స్ నిన్న డిస్కస్ చేసినయి లైక్ కుక్ ఎడిటర్ గాని అవి మనం దాంట్లో యూజ్ చేస్తాము. సో అది మనకి రేపు కావాలి. రేపు మనకి లాంగ్ సెషన్ ఉంటుంది. లైక్ ఎందుకంటే సెషన్ రిలేటెడ్ వల్నరబిలిటీస్‌లో అరౌండ్ 9-10 వల్నరబిలిటీస్ ఉంటాయి. సో అది ప్రతి ఒక్కటి నేను చెప్తూ చూపిస్తూ రావాలి. ఓకే? ఓకే. ఓకే. ఎనీ మోర్ డౌట్స్? నో సార్. నో. అండ్ ఫణికృష్ణ గారు మీరు కూడా అది ఆ! ప్రాక్సీది చూసుకోండి. ఒకటే దాంట్లో ఒకటే బ్రౌజర్‌కి పెట్టుకోండి. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. సరే సార్. ఓకే సార్. యాహ్! యాహ్! ఎనీ మోర్ క్వెరీస్? నో సార్. అవి కొంచెం లైక్ రికార్డెడ్ వీడియోస్ కొంచెం ఎర్లీగా అప్‌లోడ్ చేయమనండి సార్. లైక్ ఏమైందంటే లైన్‌లో ఉండండి. ఇప్పుడే మళ్ళీ కాల్ చేస్తున్నా సార్. నిన్ననే చెప్పాను నేను ఎమ్మటే అప్‌లోడ్ చేయమని చెప్పాను. యాహ్! నేను నిన్న గ్రూప్‌లో మెసేజ్ కూడా చేశాను సార్. కాల్ చేస్తున్నా ఆల్రెడీ. సార్ ఏమన్నా క్లాస్‌లో ఉన్నారేమో. సార్ నేను చెప్తాను ఆగండి. మళ్ళీ గ్రూప్‌లో పెట్టండి ఏం కాదు. మెసేజ్ పెట్టండి. బికాజ్ ఈ రికార్డెడ్ సెషన్స్ ఇవన్నీ నాకే ఉంటే నేనే సార్ ఇది వీడియోస్ అంటే అప్‌లోడ్ చేయలేదా నిన్నటిది క్లాసు? ఓకే. ఓకే. ఓకే సార్. అదే వాళ్ళు అడుగుతున్నారు. ఆ! అడుగుతున్నారు. ఓకే సార్. ఓకే. యాహ్! క్లాస్ రూమ్స్ యాక్చువల్‌గా అది యూట్యూబ్‌లో ఏదో క్లాస్ రూమ్ మాడ్యూల్ ఉంటదంట. వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేశారంట. దాంట్లో అప్‌లోడ్ చేయడం కొంచెం డిలే అయింది. సార్ యాక్చువల్లీ ఊరెళ్లారంట. ఇప్పుడే చేసి పంపించేస్తానన్నారు. ఓకేనా? ఓకే ఎందుకంటే సార్. సార్ లైక్ నాకు ప్రాపర్‌గా ఐ మీన్ ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాలేదు కాబట్టి నాకు రిఫరెన్స్ అదే ఆ అర్థమైంది. వీడియో. యాహ్! ఐ కెన్ అండర్‌స్టాండ్. నేను చెప్పానండి. ఇప్పుడే చెప్పాను. ఓకేనా? యాహ్! ఓకే. ఓకే అండి. యాహ్! ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ యాహ్! సార్.